వెల్కమ్ కమాన్ నౌ స్టార్ట్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. థ్యాంక్ యూ గాడ్. చాలా హ్యాపీగా ఉందండి. ఏం మాట్లాడాలో సంతోషం అన్ని మర్చిపోయిన ఇక్కడికి వచ్చి. థ్యాంక్ యూ గాడ్. గౌతమ్ బాలి సార్కి థ్యాంక్ యూ చెప్తున్నానండి. అలాగే మన అప్లైన్ బద్రి సినన్నయ్య విజయరాజ్ సార్కి థ్యాంక్ యూ చెప్తున్నా అండి. థ్యాంక్ యూ గాడ్. నాకు జన్మనిచ్చిన అమ్మ నాన్నలకు, మా సార్కు, మా అత్తమ్మ మామయ్యకు, తర్వాత నా అప్లయన్స్, నా డౌన్లైన్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. చాలా హ్యాపీ. మేము బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 8 years అవుతుందండి. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాది జగిత్యాలో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 5-6 members ఉండేవాళ్ళు, లేడీస్. మగవాళ్ళు ఒక 10-20 మంది వచ్చేవాళ్ళు మీటింగ్స్కు. అట్లాంటి బిజినెస్ ఇప్పుడు ఇంత గ్రోత్ ఉందంటే ఎందుకు, మన వెస్టీజ్లో అంత పవర్ ఉంది. మన ప్రొడక్ట్స్ కానీ మన బిజినెస్ చేయడం వల్ల మనం సంపాదించే ఇన్కమ్, దీనివల్ల ఎన్నో డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకుంటున్నాము వెస్టీజ్ బిజినెస్ ద్వారా. అలాగే ఈ వెస్టీజ్ చేయడం వల్ల కొత్త వారికి చెప్పేది ఏంటంటే, షాప్ చేంజ్ చేసుకోండి, మీ లైఫ్ చేంజ్ అవుతుందండి. ఫస్ట్ ప్రొడక్ట్స్ మీరు యూజ్ చేయండి. మీరు యూజ్ చేస్తే మన ప్రొడక్ట్స్లో ఎంత దమ్ముందో ఏందో మనకు తెలుస్తుంది. తర్వాత ఇంకొకరికి మనం చెప్పవచ్చు. ఈ బిజినెస్ చేయడం వల్ల మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మేము బిజినెస్ చేసినప్పుడు మా బ్యాక్గ్రౌండ్ చాలా ఇబ్బందులు పడ్డామండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. మాకు మా బిజినెస్లో మేము సక్సెస్ కావడానికి మా పిల్లలు కూడా మాకు బాగా సహకరించారండి. వాళ్ళు పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండి మాకు మీటింగ్స్కి పొమ్మని ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవాళ్ళు పిల్లలు మమ్మల్ని. మేము థైలాండ్ వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా పిల్లల్ని ఇంట్లో 2 ఉంచి మేము వెళ్ళేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మాకు నో చెప్పలేరు. ఎప్పుడైనా వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళ సక్సెస్ కూడా మా సక్సెస్లో ఉందండి, పిల్లలు కూడా. అలాగే
ఈ బిజినెస్ చేయడం వల్ల మేము బిజినెస్లో కారు తీసుకున్నామండి, బ్రీజా కారు. తర్వాత ఫారిన్ ట్రిప్స్ వెళ్ళాము. మరియు మొన్న నవంబర్లో మేము ఒక అపార్ట్మెంట్ తీసుకున్నామండి, 3 బెడ్రూమ్స్ ఇది. అట్లా బిజినెస్ చేయడం వల్ల మళ్ళీ మా డ్రీమ్స్ చాలా ఫుల్ఫిల్ అవుతున్నాయండి. దుబాయ్ వెళ్ళినప్పుడు మాకు అక్కడ చాలా హ్యాపీగా ఉండే, ఎందుకంటే అక్కడ ఉన్న అపార్ట్మెంట్లో 30 అప్పుడు 30 అంతస్తులో ఉన్నామండి దుబాయ్లో. ఎంత హ్యాపీ ఉంటుంది మనకు. బుర్జ్ ఖలీఫా కూడా అక్కడ నుంచి కనిపించిందండి ఆ దుబాయ్లో ఉన్నప్పుడు. వాళ్ళు అక్కడ మన వెస్టిజియన్స్ వాళ్ళు చూసే మనల్ని ఎంకరేజ్మెంట్, అక్కడ ఉన్న వాళ్ళు మనకు రిసీవింగ్ కానీ ఎంత మంచిగా వాళ్ళు మనల్ని చూసుకున్నారండి. అలాగే ఈ బిజినెస్ చేయడం వల్ల ఇంత హ్యాపీ. ఈ రికగ్నేషన్ మనకు బయట ఎక్కడన్నా వేరే మగవాళ్ళు చేస్తే వారు ఒక్కరికే ఉంటుంది, కానీ వెస్టీజ్లో చేయడం వల్ల ఈ వైఫ్ అండ్ హస్బెండ్కు ఇంత మంచి రికగ్నేషన్ దొరకడం చాలా హ్యాపీ అండి. నేనే కాదు, నాలాగా కూడా మా డౌన్లైన్ అందరూ కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటున్నానండి. అలాగే విజయరాజ్ సారు, మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఇన్కమ్ 3 lakhs, ఇప్పుడు ఎంత ఉంది సార్ ఇన్కమ్? 18 lakhs పైన ఉంది. అంటే ఎట్లా ఉంది? బిజినెస్లో మంచి బిజినెస్ ఉండడం వల్లనే కదా ఇంత మంచి బిజినెస్ ఉన్నందుకు. సారు ఎప్పుడు మన కోసం, మన సక్సెస్ తన సక్సెస్ అనుకుంటా మన కోసము మనం ముందుకెళ్ళాలని మన కోసం చూస్తూ ఉంటాడు. సార్కు థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే ఇంకా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు డల్ ఉన్నారు. గుడ్ మార్నింగ్. ఓకే, సో నా పేరు వచ్చేసి కిరణ్ కుమార్ తుమ్మనపల్లి, జగిత్యాల నుంచి వచ్చాము. సో ఎవరైతే ఇక్కడ ఈరోజు కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారండి? కొత్త వాళ్ళు వావ్, వెరీ గుడ్. సో ఎవరైతే ఈరోజు ఇప్పటిదాకా మీరు ఈరోజు ట్రైనింగ్స్ విన్నారు కదా, వెస్టేజ్లో ఎలాంటి ఇన్కమ్స్ తీసుకుంటున్నారు, వెస్టేజ్ చేస్తే ఎలా ఉంటుందని అన్ని విషయాలు మీరు వింటున్నారు కదా, వింటున్నారా లేదా? ఎస్. సో ఎవరైతే అక్కడ కూర్చొని, సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే ఈ సెలబ్రేషన్స్ ఉన్నాయో, ఈ సెలబ్రేషన్లో మమ్మల్ని చూడకుండా మిమ్మల్ని మీరు ఎవరైతే రాబోయే 1 yearలో ఊహించుకుంటారో వాళ్ళు వచ్చే సంవత్సరం మాకులాగా మీరు ఇక్కడ సెలబ్రేషన్లో ఉంటారండి. ఎందుకు చెప్తున్నామంటే, బిఫోర్ వెస్టీజ్లో మేము వచ్చినప్పుడు స్టార్టింగ్లో 2018లో బూట్ క్యాంప్కి వచ్చినప్పుడు, బూట్ క్యాంప్లో అప్పుడు ఇక్కడ రికగ్నిషన్స్ జరుగుతున్నప్పుడు చూస్తే ఇలాగ రాజు రాణిలాగా వాళ్ళకు హానరింగ్ చేస్తూ ఉండేది. ఎస్, మేము కూడా ఈ పిన్ అచీవ్ అవ్వాలి, మేము కూడా ఇలాంటి సెలబ్రేషన్ చేసుకోవాలి అని అక్కడెక్కడో కూర్చొని మేము ఒక డ్రీమ్ చేసినప్పుడు వాళ్ళకి చేస్తున్నప్పుడు మాకు జరుగుతున్నట్టుగా ఫీల్ అయ్యి అలాగా డ్రీమ్ చేస్తూ ఈరోజు ఆ కళని ఈరోజు ఇక్కడ నిజం చేసుకున్నామండి. యాజ్ ఎ డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా ఈరోజు ఈ హానరింగ్కి ఈరోజు అచీవ్ అయ్యి ఇక్కడ ఈ హానరింగ్ చేసుకుంటున్నామండి. వెస్టీజ్ జర్నీ 8 years అవుతుందండి. ఓవరాల్గా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 20 years నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నామండి. ఎందుకున్నామంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క పవర్ తెలుసు. ఫ్యూచర్ అంతా డైరెక్ట్ సెల్లింగ్లో ఉంది. ఫ్యూచర్ అంతా డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే డైరెక్ట్ సెల్లింగ్లో మాత్రమే ఉన్నాయనే విషయం మాకు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే మాకు తెలిసిందండి. ఈరోజు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి మీ సమయము ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఎన్ని సంవత్సరాలు పెట్టినా ఆ సంవత్సరాలకు కావాల్సినటువంటి రిజల్ట్ మీ దగ్గరికి 100% వస్తుందని చెప్పడానికి ఇక్కడ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మేము మీకు నిదర్శనం. సో 20 సంవత్సరాలు మీకు అంత ఓపిక అవసరం లేదు. జస్ట్ మీరు ఒక 5 సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు నిలబడితే రాబోయే 5 yearsలో మీరు కరోడుపతులు అవుతారు, మీ ఫ్యామిలీని కరోడుపతులు చేస్తారు. 20 సంవత్సరాల క్రితం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి బయట జనాలకు చాలా అవేర్నెస్ ఉందండి. ఒకప్పుడు మేము 20 సంవత్సరాల క్రితం డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడాలంటే, ప్రోడక్ట్ గురించి మాట్లాడాలంటే, బిజినెస్ గురించి మాట్లాడాలంటే చెప్తే వినేవాళ్ళు లేరు, ప్రోడక్ట్ కొనేవాళ్ళు లేరు.
కానీ ఈరోజు మన ఇండియన్ కంపెనీ ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏమంటే మన ఇండియన్ కంపెనీ 2004 నుంచి కంపెనీ ఉంది. ఇలాంటి కంపెనీలో ఎన్నో కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, ఎన్నో లక్షల మంది అచీవర్స్ ఉన్నారు. ప్రతి నెల లక్షల రూపాయల పైన ఆదాయం తీసుకున్నారు. ఇంతకన్నా ఇంకెక్కువ ఏం ప్రూఫ్ కావాలి మీకు? ఇంకా ఏం ప్రూఫ్ కావాలి? 20 సంవత్సరాలు అయిపోయింది. జూన్ 2కి 21వ సంవత్సరం అడుగు పెడుతున్న కంపెనీ. ఇంతకన్నా మీకు ఇంకేం కావాలి ఎవిడెన్స్? ఈరోజు స్టార్ట్ చేసి మొదటి నెల 62 రూపాయల దగ్గర జర్నీ స్టార్ట్ అయితే ఈరోజు కంపెనీ ద్వారా 11.5 లక్షల కారు, 80 లక్షల అపార్ట్మెంటు, 3 ఫారెన్ ట్రిప్స్, అలాగే 4.5 లక్షల ఐజెస్ చెక్ ప్రతి నెల తీసుకుంటామంటే ఇంతకన్నా ఇంకేం కావాలి? ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉంటే ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది అనేది ఇంత మీకు సరిపోదా? సరిపోదా? సో ఇంకా మీకు సరిపోదంటే మా తర్వాత వచ్చే లీడర్స్ కూడా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, ఈ ఇండస్ట్రీలో ఎలాంటి లైఫ్ ఉంటుందని మీకు చెప్పడానికి ఇంకా మా తర్వాత కూడా చాలామంది అచీవర్స్ ఉన్నారండి. ఓకే, వన్స్ జీవితం అనేది ఒకటే అండి. దీని తర్వాత మళ్ళీ జీవితం అనేది లేదు. ఉందని ఎవరన్నా నమ్ముతున్నారా? గుడ్ మార్నింగ్. మళ్ళీ మనిషి జన్మ ఉంటుందని నమ్ముతున్నారా? లేదండి. ఒక్కటే జిందగీ. ఈ జిందగీలో మనమంటే ఏందో ప్రూవ్ చేయాలి అంటే మీరు చేస్తున్నటువంటి మీ జాబ్లో, మీ బిజినెస్లో, మీ ప్రొఫెషన్లో మీకు ఇలాంటి హానరింగ్ కాదు కదా, కనీసం మీరు రిటైర్ అయ్యేటప్పుడు కూడా మీకు ఇలాంటి హానరింగ్ జరగదు. ఎస్ఆర్నో? కానీ జస్ట్ మీరు ఇక్కడ వెస్టీజ్ బిజినెస్ని టేకప్ చేసి మన ఫ్యామిలీ కోసం, మన కుటుంబం కోసం, మన కోసం వెస్టీజ్ బిజినెస్ చేస్తే, వెస్టీజ్లో ఇలాంటి హానరింగ్ ఒక రాజు రాణిలాగా ఇలాంటి ట్రీట్ అంటే వెస్టేజ్ బిజినెస్ చేయడానికి మనకి ఏం ప్రాబ్లం? మన దరిద్రం. సో మనకేదన్నా ప్రాబ్లం ఉంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, హెల్త్ ప్రాబ్లం ఉంటే. ఓకేనా? సో మనీ ప్రాబ్లం ఉంది అంటే మాత్రం మీరు వెస్టీజ్లో ఉండాలి. వెస్టీజ్లో మీరు 5 సంవత్సరాలలో మీ దరిద్రాన్ని మొత్తం దూరం చేసుకోవాలి. ఏం క్లాప్ చేయరాదా? రైట్. సో ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చినారో ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ ఇయర్ జరిగే బూట్ క్యాంపులో నేను కూడా వీళ్ళలాగా హానరింగ్ తీసుకోవాలని ఒక మీరు కలగంటే నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ కళ మీకు నిజమవుతుంది. మీరు వచ్చిన వాళ్ళంతా మీ కళల్ని వెస్టేజ్ ద్వారా నిజం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చి ఇలాంటి హానరింగ్ చేసిన విజయరాజ్ సార్కు థ్యాంక్ యూ చెప్తూ, థ్యాంక్ యూ విఐపి టీమ్, థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. నా పేరు లహరి. కరెంట్లీ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ బెంగళూరులో. నేను ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ వెస్టీజ్కి. లైక్ మై పేరెంట్స్ అంటే చాలా కష్టపడ్డారు. ఇప్పుడు కష్టంకి ఫలితం ఉంది అంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఈ హానరింగ్ ఇదంతా. నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడ అటెండ్ అవ్వడం చాలా కొత్తగా ఉంది. అంటే ఇలాంటివి ఎప్పుడు చూడలేదు, బట్ బాగుంది, ఎంజాయ్ చేస్తున్నా. ఆలోచించండి, డిసిజన్ తీసుకోండి. థ్యాంక్ యూ వెస్టీజ్. వెస్టీజ్. మైసెల్ఫ్ సరణి. నాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. హ్యాపీ టు బీ ది పార్ట్ ఆఫ్ వెస్టీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.